ప్రేక్షకులకు నమస్కారం అండి. అశ్వగంధ చాలామంది ఇప్పుడు నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, సార్ మీరు అన్ని శుద్ధుల గురించి చెప్తారు కదా, శుద్ధి చేసిన అశ్వగంధ మీ దగ్గర ఉందా, మీరు ఎలా కావాలితే అలా తీసుకోండి పర్వాలేదని అడుగుతూ ఉంటారు. ఈ అశ్వగంధ శుద్ధి అనేది ఆవు పాలతోటి అవుతుందండి. ఆవు పాలతోటి శుద్ధి చేసుకోవడానికి ఏమవుతుందంటే, పచ్చిదుంప అయితే చాలా మంచిదండి. పచ్చిదుంప దొరకడం అనేది చాలా కష్టం. ఎందుకు అంటే మార్కెట్కి వచ్చి ఇది ఎండబెట్టి తీసుకొస్తారు. పచ్చిదుంప మనకు కావాలంటే ఏం చేయాలంటే, మనకు అవకాశం ఉంటే ఆ విత్తనాన్ని జిమ్ముకుని ఆ వచ్చిన దుంపలు లేత దుంపలు తీసుకుని ముక్కలు కట్ చేసి ఒక వాసన కట్టిన గిన్నెలో పెట్టుకుని దాని అడుగుని ముందర పాలు పోసుకోవాలి. ఆ పాలు ఆవు పాలే, మళ్ళీ బర్రె పాలు పనిచేయవండి. ఆ ఆవు పాలు పొంగిన ఆవిరి మీద ఈ దుంపల్ని కనుక ఉడకబెడితే శుద్ధి అయిపోతాయి అన్నమాట. అలాగ పాసిబిలిటీ లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే, దుంపల్ని తెచ్చుకుని మంచి నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఈ బ్లీచింగ్ కలిపిన నీళ్ళు, అనేక రకాల కెమికల్స్ కలిపిన నీళ్ళల్లో కాకుండా చక్కని వాటర్లో వాటిని నానబెట్టుకుని అవి నానిన తర్వాత కడిగేసుకుని అప్పుడు కట్ చేసుకుని మీరు ఈ ఆవు పాల మీద ఉడకబెట్టుకున్నా కూడా ఆవు పాల ఆవిరి మీద పచ్చిదుంపతోటి లెక్క కాబట్టి శుద్ధి అయిపోతుంది. లేదు మాకు దుంపలు దొరకట్లేదు, ఓన్లీ పౌడరే దొరుకుతుందని చెప్పారనుకోండి, ఆ పౌడర్ని ఏం చేస్తారంటే ఈ ఆవు పాలు చెరిసగం వాటరు పాలు చెరిసగం కలిపి బాగా మరగబెట్టిన తర్వాత ఆ పాలల్లో ఈ పౌడర్ వేసేసి ఒక పేస్ట్ లాగా చేసేసుకుని దాన్ని బాగా పల్చగా చేసుకుని ఎండబెట్టుకోండి. సిటీలో కనుక మనం ఎండబెట్టుకోవాలనుకోండి దాని నిండా కార్బనే వస్తుంది. వెహికల్స్ ఎక్కువ కాబట్టి ఈ పొల్యూషన్ అంతా వచ్చి వాటి మీద పడుతుంది కాబట్టి ఒక క్లాత్ పైన వేసుకోండి. ఆ క్లాత్ బ్లాక్ కలర్ అయితే వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా ఆరిపోతుంది. ఆ విధంగా ఆరబెట్టుకుని పౌడర్ చేసుకోండి శుద్ధికి. అలా కాదు ఇంకా బలం కావాలి అంటే దాన్నే ఒక 5 సార్లు ఇదే విధంగా చేయొచ్చు, 10 సార్లు చేసుకోవచ్చు. చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎన్ని ఎక్కువ సార్లు మీరు ఓపికండి చేసుకుంటే అంత అద్భుతంగా ఈ అశ్వగంధ అనేది పనిచేస్తుందండి. మనం ఎంతసేపు ఏమవుతుందంటే అశ్వగంధ అనేవాడికి మ్యాన్ పవర్, ధాతువృద్ధి ఆ విధంగానే లెక్కేస్తారు. అలా కాకుండా అశ్వగంధ అనేది యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి. అలాగే పెయిన్ రిలీఫ్గా కూడా పనిచేస్తుంది. అలాగా బక్కగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, శరీరం చిక్కిపోయి ఉంటుంది. శరీరం చిక్కిపోయి వాళ్ళు ఎన్ని రకాల మందులు వాడినా ఏం వాడినా కూడా ఒళ్ళు రాదు, బలవరు, కండపట్టదు. వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట, మేము సన్నగా ఉన్నాం, బక్కగా ఉన్నాం, ఎముకలు కనపడుతున్నాయని. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మీరు దూలగొండి గింజలు అని దొరుకుతాయి. ఈ దూలగొండి గింజల్ని ఆవు పాలలో ఉడకబెట్టి పై తొక్క తీసేయండి. లోపల ఏదైతే గింజ ఉడికిందో దాన్ని పేస్ట్ చేసుకోండి. ఈ అశ్వగంధాన్ని కూడా అదే విధంగా పేస్ట్ చేసుకోండి. ఈ రెండూ కలుపుకుని కనుక మీరు ఆరబెట్టుకుని ఈ రెండాట్లి యొక్క చూర్ణం రోజు ఒక అరతొలం మంచి పాలల్లో, ఇక్కడ మట్టికి మీకు కండ కావాలంటే బర్రె పాలలో తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే బర్రె పాలలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్యాట్ న్యాచురల్ ఫ్యాట్ అండి. అది కూడా ఇంజక్షన్లు చేసి ఎక్స్ట్రా పాలు పితకకుండా న్యాచురల్గా ఎన్ని పాలు ఇస్తుందో అన్ని పాలు ఇచ్చే గేదె అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. ఆ పాలతోటి కనుక మీరు తీసుకుంటే చక్కగా వెయిట్ పెరిగి కండ పెరిగి బ్రహ్మాండంగా మీ ఆరోగ్యం అనేది కాపాడుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఈ అశ్వగంధాన్ని పెయిన్ కిల్లర్గా కూడా వాడుకోవచ్చండి. అశ్వగంధ తైలం కూడా చేయొచ్చు. ఈ అశ్వగంధతోటి అనేక రకాలైన లేహ్యాలు కూడా చేస్తూ ఉంటారు. అశ్వగంధ ప్లాంటు యొక్క విత్తనాలు ఉన్నాయి కదండి, ఈ విత్తనాల్ని చూర్ణం కింద చేసి వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని చోట్ల ఎకరాలు వేస్తూ ఉంటారు. నార్త్ ఇండియాలో అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా అశ్వగంధ పండించే ఏరియాలు ఉన్నాయండి. అడవిలో ఉన్న అశ్వగంధ మళ్ళీ మీకు ఇంత లావు దుంప, ఒక ఇంత పొడవు ఉండే 1 కేజీ ఉన్న మెత్తగా గిల్లితే మెత్తగా ఉంటుంది, ఒక అద్భుతమైన గుణాలను కలిగి ఉంటుంది. అదే మనం ఈ విధంగా పండించిన దుంప అయితే మన ఏలు కన్నా లావు అయిందనుకోండి, పీసు పట్టేసి గట్టిగా అయిపోతుంది అన్నమాట, చెక్క ముక్కలుగా, దుంపలా ఉండదు. చాలా లేత దుంపలు తీసుకుంటేనే దుంపలుగా మనకు ఉపయోగపడతాయి. ఈ విత్తనాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు కోసి పైన ఉన్న రొట్టంతా కోసి ఒక చోట పాడేస్తారు. ఈ ఎండకి ఎండినప్పుడు ఆ విత్తనాలన్నీ కింద రావడం జరుగుతుందన్నమాట. ఈ విత్తనాన్ని మళ్ళీ కలెక్ట్ చేస్తారండి. ఈ విత్తనాన్ని సన్నటి చూర్ణంగా చేసుకుని మీరు పల్చటి పాలలో అయినా సరే 1 లీటర్ పాలలో ఒక అర చెంచా వేసారనుకోండి, గట్టిగా చక్కని పెరుగు అవుతుంది అన్నమాట, గట్టి పెరుగు అవుతుంది. ఆ లక్షణం అశ్వగంధ యొక్క విత్తనాల్లో ఉంది. ఆ పెరుగు తినటం వల్ల కూడా మీకు కొంత ధాతువృద్ధి అనేది జరుగుతుందండి. అలాగే అశ్వగంధ ప్లాంట్ యొక్క ఆకులు ఎంత అద్భుతమైన
యాంటీబయాటిక్ కంటే చాలా చేదుగా ఉంటాయి. దాన్ని చూర్ణం చేసుకుని కనుక దాన్ని జాగ్రత్తగా కొన్ని మెడిసిన్స్లో కలుపుకుని, మనకి పొట్టలో క్రిమినల్ చంపే మెడిసిన్ ఉంది, అది ఏంటంటే వాయు విడంగాలు. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఆ వాయు విడంగాలు ఇది సమానంగా కలుపుకొని మీరు దీన్ని ఒక అరగ్రాము నుంచి గ్రాము వరకు దేంట్లో అయినా కలుపుకొని తీసుకోండి. లేదంటే క్యాప్సులైజ్ చేసుకుని 2 క్యాప్సిల్స్ వేసుకోండి 500 mg నుంచి పైన మీ శరీర బరువును బట్టి వేసుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ మీరు మజ్జిగతోటి కానీ నీళ్ళతోటి కానీ వేసుకుంటే మీ కడుపులో ఉన్న క్రిములు అన్నీ చంపేసి, చిన్నపిల్లలు అనుకోండి కష్టం, నాకరు, తినరు, చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం పంచదార ఏదైనా పాకం బట్టి చిన్న చిన్న మాత్రల కింద చేసి కనుక చిన్నపిల్లలకి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు యాంటీబయాటిక్ అవసరమైనప్పుడు వాడుకున్నారనుకోండి, ఒక మిరియం గింజ నుంచి ఒక శనగ గింజ వరకు యాంటీబయాటిక్గా పనిచేసి చాలా చక్కగా పనిచేస్తుందన్నమాట. పనిచేసి పూర్వకాలంలో పెన్సిలిన్ అనే ఒక అద్భుతమైన మందు ఉండేదండి. ఇప్పుడు దొరకట్లేదు అది. మరి ఎందుకు బ్యాన్ చేశారో తెలియదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయని బ్యాన్ చేశారో లేదో తెలియదు. కానీ అలోపతి సైన్స్లో పెన్సిలిన్ అనేది ఒక అద్భుతం అన్నమాట. అనేక రకాల వ్యాధులను తగ్గించి చాలా చక్కగా పనిచేసే యాంటీబయాటిక్ అండి. ఆ పెన్సిలిన్ ఎంత పనిచేస్తుందో అంత అశ్వగంధ యొక్క ఆకు పనిచేస్తుందని గ్రంథాల్లో రాయటం జరిగింది. అందుచేత ఈ అశ్వగంధ యొక్క వేరు, ఆకులు, ఇత్తనం అంటే సీడ్, ఈ 3 కూడా ఏ విధంగా మనం ఉపయోగపడతాయి, ఎంత చక్కగా మనం వాడుకోవచ్చు అనేది వీడియో ద్వారా మన ప్రేక్షకులకు అందిస్తున్నాం అండి. నమస్కారం.